ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి చికెన్ ప్లస్ బాస్మతి రైస్తో బగర్ రైస్ చేయబోతున్నాము. సో ఎలా చేయాలో చూసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రజెంట్ అయితే మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్స్ వేసుకున్నాము, 2 టేబుల్ స్పూన్స్. ఇంకో స్పూన్ వేసుకుంటాం, 3 స్పూన్స్. ఇందులో కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాం చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి సాజీరా, ఇలాచి, మార్వాడి మొగ్గ, జాపత్రి, స్టోన్ ఫ్లవరు, దాల్చిన చెక్క, లవంగాలు. సో ఇంట్లో వేసేసుకుందాం. ఇంకా కొంచెం ఈ ఆకు బగారాకు అంటారు, బిర్యానీ ఆకు అంటారు, ఒక్కొక్కరు ఒక పేరుతో పిలుస్తారు. మిర్చి, ఇందులో కొన్ని ఆనియన్స్ వేసేసుకున్నాం. ఇంకా వచ్చే వరకు లైట్ బ్రౌన్ వచ్చే వరకు కలిపేసుకుందాం. వీటిని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. బాస్మతి రైస్ ఇందాకనే నానబెట్టుకున్నాం 20 minutes బిఫోర్. సో అందులో వచ్చేసి మేము 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాం. దాంట్లో 3 cups ఆఫ్ వాటర్ పోసుకున్నాము. ఒక 1 tablespoon సాల్ట్ వేసుకుందాం. ఇవి మొత్తం మరిగే వరకు ఉడికించుకుందాం దీన్ని. ఇప్పుడు అప్పుడైతే మనకు మంచిగా మసాలా ఫ్లేవర్స్ అనేది తెలుస్తాయి అన్నమాట. వేసి పెట్టేసుకున్నాను. ఇంకో పొయ్యి మీద చికెన్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ చూసేసుకుందాం. 3 tablespoon ఆయిల్ వేసుకుందాము. 3 tablespoon ఆర్ 4 tablespoon ఆయిల్ వేసుకోవాలి. కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా, ఇలాచి, ఇప్పుడు లవంగం ఒక 3-4, ఒక మార్వాడి మొగ్గ, ఒక స్టార్ పువ్వు, స్టోన్ ఫ్లవర్ వేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఫ్లేవర్ అండ్ స్మెల్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. దీంతో పాటు కొంచెం పచ్చిమిర్చి, 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు వేసేసుకున్నాం. అంటే మనం క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ½ kg అయితే 1.5 or 2 సరిపోతాయి ఆనియన్స్. 2-3 మిర్చి సరిపోతాయి. సో ఇప్పుడు ఆనియన్స్ అనేది ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకుందాము. ఉల్లిగడ్డ అయితే ఇప్పుడు మనకు బ్రౌన్ అయినాయి. ఇప్పుడు ఒక tablespoon పసుపు వేసేసుకుందాం ఇందులో. అలాగే కొంచెం అల్లం కూడా వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ వెళ్ళిపోయే వరకు వేయించేసుకుందాం. దీన్ని పసుపు అల్లం వేసేసుకున్నాం కదా. అల్లం అనేది మనకి స్మెల్ పోయే వరకు ఏం చేసుకోవాలి. ప్రతి స్మెల్ పోయింది మనకి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం ఇందులో. ఇందాక తాలింపు వేసేసుకున్నాం కదా అంతా. ఇప్పుడు ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. నీట్గా మొత్తం ముక్కలు కంటేలాగా కలిపేసుకున్నాము. దీంట్లో మూత పెట్టేసుకొని ఒక 10 minutes కుక్ చేసుకుందాం. ఇలానే మరిగింది, వాటర్ మరిగాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకున్నాం. బాస్మతి రైస్ స్లోగా వేసేసుకోవాలి. నీట్గా కలుపుకోవాలి, అంటే బియ్యం విరిగిపోతాయి. ఎందుకంటే నానబెట్టుకొని ఉన్నాం కాబట్టి ఆల్రెడీ. ఇంతకుముందు రైస్ వేసేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటనేది నీట్గా కలుపుకొని సమానంగా పెట్టేసేసుకొని కొంతసేపు ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాం రైస్ని. ఎక్కువ కలిపోతుంది, ఎందుకంటే ఇంతకుముందు 20 minutes నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది విరిగిపోతుంది. సో నానబెట్టకుండా చూసుకుందాం. రైస్ ఉడుకుతుంది కాబట్టి ఆల్రెడీ. సో చికెన్ అదే మనకు కొంచెం ఉడుకుంది. ఇప్పుడు కొంచెం కలుపుకొని ఉప్పు కారం వేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఒక tablespoon సాల్ట్ వేసేసుకుందాము. ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకుందాం. 2 tablespoon వేసేసుకుందాం, ఎందుకంటే 1 kg కదా. ఇప్పుడు కలిపేసుకుందాం ఉప్పు మనం మొత్తము. మన రైస్ అనేది ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాం. ఇంకొక 10 minutes మనకు రైస్ రెడీ అయిపోతుంది. ఇందులో ఒక 2 tablespoon కారం వేసేసుకుందాము. ఇందాకనే సాల్ట్ వేసేసి కలిపేసుకున్నాం కదా. కొబ్బరి పొడి ఒక 2 tablespoon. కొబ్బరి పొడి వేసుకుంటే ఏమవుతుంది, మనకు బెనిఫిట్ కొంచెం చిక్కగా అవుతుంది అన్నమాట మనకి. అందుకని చెప్పేసి కొబ్బరి పొడి ఎప్పుడైనా వేసుకోవాలి. ఇప్పుడు ఇంక ఇందులో ఒక 2 tablespoon గరం మసాలా వేసేసుకుందాం. వచ్చేసి మేము ఇంట్లో తయారు చేసుకున్నాము. ఈ గరం మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూడాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ మా ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. చేసుకున్నా వేసేసుకుందాం.
ఇప్పుడు మొత్తం నీట్గా కలిపేసుకొని ఇంకొక 10 మినిట్స్ ఉడికించేసుకుందాము. మసాలాలన్నీ ఉడకాలి కాబట్టి. ఇంకా ఏంటంటే ఈరోజు వచ్చేసి మన రైస్ అనేది ప్లెయిన్గా పొడి పొడిగా ఉండాలనుకుంటే ఒక నిమ్మకాయ కోసేసుకొని అందులో పిండేసుకుందాం. మనకు రైస్ అనేది ఏంటంటే చాలా పొడి పొడిగా ఉంటుందన్నమాట, లేదంటే మెత్తబడి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత పొడి పొడిగా ఉందో. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి మనకు ఉడికింది. ఇది కొంచెం వాటర్ వేసేసుకున్నాం, ఎందుకంటే మాకు గ్రేవీ కావాలి కాబట్టి. గ్రేవీ వద్దన ఇళ్ళనే ఉంచేసుకొని మసాలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దింపేసుకుంటే మన కూర రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఇంకొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇందులో వాటర్ వేసేసుకుంటున్నాము. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనకి చికెన్ ఉడికింది. చూస్తున్నారు ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా ఫస్ట్ ఇందులో చికెన్ మసాలా వేసేసుకొని తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం. చికెన్ మసాలా వేసుకున్నాక ఏంటంటే కలుపుకోకుండా ఒక 10 to 15 సెకండ్స్ అలానే పెట్టేసి మళ్ళీ తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ మసాలా అనేది మనకు ముక్కలు చాలా బాగా పడుతుంది. సో మన మసాలా వేసుకున్న 15 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం కలుపుకొని కొత్తిమీర వేసేసుకుందాం. అంటే మసాలా వేసుకొని ఎంత కలుపుకోలేదు, ఇప్పుడు కలుపుకొని కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుని కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే లేటు. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసేస్తున్నారు కదా అందరూ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి.